పద్మారుచులు ఈరోజు చిలకడ దుంపతో ఎలా పచ్చడి రోటి చట్నీ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి: చిలకడ దుంప, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చితోనే బాగుంటుందండి. 10 ఎండుమిర్చి, పావు కేజీకి ఒక 10 పట్టుతాయండి ఎండుమిర్చి. పసుపు, ఉప్పు, ఆయిల్, మెంతులు, వెల్లుల్లి, శనగపప్పు, తాలింపు వేయాలండి పచ్చడి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. వీటన్నిటితో మనం పచ్చడి తయారు చేసుకోవాలండి. పచ్చడి విధానం నేను చూపిస్తాను. ఎండుమిర్చి 15 తీసుకోండి. సరిపోతే కొంచెం కారం వేసుకోండి. పచ్చి కారమైనా, కూరలో కారమైనా ఏదైనా కలుపుకోవచ్చు, బాగుంటుంది. స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడతాయండి ఎండుమిర్చి. నేను ఇన్ని వరకే వేసాను. మీరు ఇంకా సరిపోతే చూసుకుని వేసుకోండి. ఎండుమిర్చి తీసేసిన దాంట్లోనే ఈ ఆయిల్ ఉంటుంది కదండి, దాంట్లోనే వేసి అటు ఇటు కొంచెం బాగా ఫ్రై చేసేసి పసుపు వేసేసి దింపేయటమే. పచ్చడికి ఇలా సన్నగా తురుముకుంటే త్వరగా పచ్చడి చేసుకునే విధానం త్వరగా అయిపోతుందండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు వేయాలండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ వేసుకుంటే చాలండి. ఎక్కువ మీ టేస్ట్ సరిపడా చూసుకుని మళ్ళీ వేసుకోండి. చింతపండు అయితే ఇప్పుడు సరిపోతుంది. ముక్కల కన్నా తురుముకుంటే ఎక్కువ మనకి శ్రమ ఉండదు. ఇదిగోండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి. నిల్వ పచ్చలాగా చాలా రోజులు ఉంటుంది. చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం స్వీట్గా ఉంటుంది. ఎండుమిర్చి వేసానండి. కొంచెం మెంతులు వేసుకోవాలి, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి అండి. వెల్లుల్లి కూడా మంచిగా కొట్టి ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి తాలింపు. ఎక్కువే ఆయిల్ చూసారు కదా, ఆయిల్ ఇదిగోండి ఇలా. ఇది చట్నీ అండి. ఇలా వస్తుందండి రోటి చట్నీ. మనం రోటి చట్నీ చేసుకున్నట్లే ఉంటుంది. మిక్సీ వేసాను అయినా సరే. రోటి చట్నీ తయారైపోయింది. చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్ ఉంటుంది కానీ అయినా సరే దానికి తగ్గ కారం ఎక్కువ వేసుకోండి. ఎండుమిర్చి ఇంకా పడతాయండి. ఒక 15-20 కాయల వరకు వేసుకోండి. పావు కేజీకి కొంచెం లేదనుకుంటే మనకి ఇంట్లో పచ్చికారం ఉన్నా వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలే కావాలని లేదండి. పచ్చికారం కలుపుకుని చక్కగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుని తిని చూడండి. ఈ నచ్చితే చట్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.